ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సేఫ్టీ ఆడిట్ జరిగితే పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతాయి అనే వదంతులు ఉన్నాయన్నారు పవన్ కళ్యాణ్. అందుకే ఒకడుగు వెనక్కి వేస్తున్నామని అన్నారు. కంపెనీలు రావని సేఫ్టీ ఆడిట్ జరపకపోవటం వల్లే అంత పెద్ద ప్రమాదం జరిగిందన్నారు అంబటి. అచ్యుతాపురం సెజ్లో ప్రమాదానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఒక అడుగు ముందుకేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే, ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు. గబుక్కుని నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్ జనాల ప్రాణాలు పోకూడదు, కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఎప్పుడు. అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి, మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే. కానీ ఆడిట్ చేస్తే ఇండస్ట్రియలిస్ట్ వెనక్కి వెళ్ళిపోతారనేటువంటి ఒక అపోహ, ఒక అభిప్రాయం కలిగింది. అది ఎవరు కలిగింది? ఒక డిస్కషన్ జరిగిందనమాట. అంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఒక డిస్కషన్, ఏది సేఫ్టీ ఆడిట్ చేయాలనేటువంటి డిస్కషన్ ఒకటి జరిగింది. సేఫ్టీ ఆడిట్ చేస్తే ఇండస్ట్రియలిస్టులు వెనక్కి వెళ్ళిపోతారు, పెట్టుబడులు రావు అనే వాదన ఒకటి వినిపించింది. చాలా చర్చ జరిగిన తరువాత ఈ సంఘటన జరిగింది. ఎవరు దీనికి బాధ్యులు? ఈ ప్రభుత్వం కాదా?